ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. నా కృప నిన్ను విడిచిపోదు. ప్రియులారా, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు అని వాగ్దానము చేస్తున్నాడు. ఈ వాక్యములో దేవుడు తన ప్రజలకు ఒక గొప్ప హామీ ఇస్తున్నాడు. పర్వతాలు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను అనగా ఈ లోకంలో అత్యంత స్థిరముగా కనిపించే వాటికైనా మార్పు రావచ్చు. పరిస్థితులు, మనుషులు, సంపదలు మారవచ్చు అని అర్థము. నా కృప నిన్ను విడిచిపోదు. అయినా కూడా దేవుని ప్రేమ, కనికరము, విశ్వాసము మాత్రము మారవు. ఆయన తన ప్రజలను ఎన్నటికీ విడిచిపెట్టడు. విలాప వాక్యములు 3:22 వచనం ప్రకారంగా, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక మిల్లుచున్నది, కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అవును, ఆయన కృప మన ఎడల ఎడతెగక నిలుచుచున్నది. కాబట్టి పిల్లరా, మనము ఆయన కృప కొరకు కనిపెట్టాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.